హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సింపుల్గా జీన్స్ మీదకి 1 మీటర్ ఫ్యాబ్రిక్తో టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ దానికోసం ఇలా 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని 4 ఫోల్డ్స్కి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 4 ఫోల్డ్స్కి వేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్కి ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి అయితే మార్క్ చేసుకోవాలి. నేనైతే 9 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ కోసం 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ కోసం 7 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని దానికి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ కోసం మనం నెక్ డీప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే 5 ఇంచెస్కి అయితే నెక్ డీప్ ఇలా తీసుకున్నాను. సో దీనికి కూడా నేనైతే రౌండ్ నెక్ అనేది పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ అయితే మార్క్ చేసుకొని దానికి ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. బాడీ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అందులో మిగిలిన ఫ్యాబ్రిక్తో నేనైతే షార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం మనకి ఎంత లెంత్ కావాలో ఉన్న లెంత్ మొత్తం అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని స్ట్రైట్గా ఇలాగ కట్ చేసుకొని సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టేసుకుంటే మనకి బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. సో ఈ క్లాత్ ఏంటంటే చాలా మందంగా ఉండడం వల్ల నేనైతే దీనికి లైనింగ్ అయితే వేయట్లేదు. సో అందుకని నెక్కి ఇలాగా హెమ్మింగ్ పట్టీ అయితే పెట్టేసుకున్నాను. అండ్ అలాగే హ్యాండ్స్కి కూడా కింద ఇలా హెమ్మింగ్ పట్టీ అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేస్తూ ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్ అనేది జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 2 సైడ్స్ షోల్డర్ కూడా మనకి జాయిన్ చేసేసుకుంటే మనకి ఇది అనేది జాయింట్ అయిపోతుంది. సో ఇలా 2 సైడ్స్ షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ని కూడా దీనికి జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇలా 2 సైడ్స్ మనం కంప్లీట్గా జాయింట్ అనేది చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా జాయిన్ చేసేసుకున్న తర్వాత కింద అయితే ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి డ్రెస్ అనేది కంప్లీట్గా రెడీ అనేది అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా జీన్స్ మీదకి షార్ట్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎంత సింపుల్గా చేసామో. అండ్ అలాగే ఇంకేమన్నా కొత్త మోడల్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.